నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే సిఐడి విభాగంలో ఫింగర్ ప్రింట్ విధానాన్ని మళ్ళీ పునరుద్ధరించింది ప్రభుత్వం. మరి వైసీపీ వాళ్ళు తీసే ఫింగర్ ప్రింట్ విధానాన్ని మళ్ళీ పునరుద్ధరించడంలో కేవలం 105 రోజుల్లోనే 475 కేసులను దర్యాప్తు చేసింది. మరి నేర విభాగంలో ఎంతో విధిగా పనిచేసే ఈ వేలిముద్ర వల్ల ఇంకెన్ని కేసులు త్వరగా రికవరీ అవుతాయి? దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే శ్రావణి గారు. సార్, మనం చూసాం ఏదైనా నేరం జరిగితే ఫస్ట్ ఎవిడెన్స్ గా ఫింగర్ ప్రింట్స్ నే తీసుకుంటారు. అలాంటి వ్యవస్థను రద్దు చేశారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు అదే వ్యవస్థను తీసుకువచ్చి కేవలం అతి కొద్ది రోజుల్లోనే ఎక్కువ కేసులను ఛేదించారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. అసలు వాళ్ళు తీసేయడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు ఏంటి సార్ ఫింగర్ ప్రింట్ సిఐడి విభాగంలో ఫింగర్ ప్రింట్ విధానం ఏంటి అసలు? అమ్మా, ఏదైనా నేరాలు జరిగినప్పుడు సిఐడి కీలక పాత్ర పోషించింది. పోలీసులు వల్ల కానిది పెద్ద పెద్ద నేరాల్లోనూ పెద్ద పెద్ద చోరీలు దోపిడీల విషయంలోనూ సిఐడి కీలక పాత్ర పోషించింది. ఒక కేసుని స్టెప్ తీసుకోవాలంటే, ఒక కేసుని ఒక అడుగు ముందుకు పడాలి అంటే ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ నెట్వర్క్ను వాడతారు. కానీ ఎవరు పాత నేరం ఏమనుందా? దేశవ్యాప్తంగా వేరే రాష్ట్రాల్లో అంటే ఇటు నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రాలకి దోపిడీలు దొంగతనాలు చేయడానికి పెద్ద ముఠాలు ఉన్నాయి. చెడ్డీ గ్యాంగ్ను చూసాం, గతంలో అనేక సినిమాలు కూడా వచ్చాయి, చూసాం. ఈ నేరస్తులు మొత్తం పక్క రాష్ట్రాల నుంచి, బీహార్ నుంచి వస్తారు, మధ్యప్రదేశ్ నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి వస్తారు. ఈ దోపిడీ దొంగల ముఠా మొత్తం ఒకసారి ఉత్తరాంధ్రలో జరిగితే మరోసారి రాయలసీమలో జరుగుతుంటాయి దొంగతనాలు. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. దాదాపు 5 సంవత్సరాలు అంటే మనకి 2019, 2024 మధ్యలో దాదాపు ఎన్ని దొంగతనాలు, ఎన్ని దోపిడీలు, ఎన్ని నేరాలు జరిగినా కానీ అసలు ఒక కేసు కూడా స్టడీ కాలేదండి. మనకి వేలలో జరిగితే వందల్లో ఆ కేసు ఛేదన జరిగేది, రికవరీ జరిగేది. కానీ ఇప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఈ వేలుముద్రను 2019లో జగన్ గారు ఎందుకు తీసేశారండి? అసలు ఇది నేరాలను ఛేదించడంలో కీలక పాత్ర పోషిస్తుందని మనం చెప్పవచ్చు. ఎందుకు తీసేయడానికి కారణం ఏంటంటారు? మంచి ప్రశ్న అడిగారు శ్రావణి గారు. 2014 నుంచి 2019లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2017లో 10 కోట్లు వ్యయంతో సిఐడి విభాగానికి అదనపు విభాగంలో ప్రింట్స్ అండ్ పామ్స్ సంబంధించిన ఆటోమేటిక్ ప్రింట్స్ అండ్ పామ్స్ సంబంధించి ఐడెంటిఫికేషన్స్ చేయడానికి ఒక వింగ్ని ఏర్పాటు చేశారండి. ఆ వింగ్కి దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టి సర్వర్లు, అత్యాధునిక టెక్నాలజీ రష్యా నుంచి తీసుకొచ్చారు. సూపర్ టెక్నాలజీ అండి, రష్యా వాళ్ళు అందించిన టెక్నాలజీ. వాళ్ళ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని మనం 10 కోట్ల వ్యయంతో స్టార్ట్ చేసిన పెద్ద విభాగం అండి. 12 లక్షల సంబంధించిన నేరస్తులు భారతదేశంలో ఏ మూల నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో నేరం చేసినా కానీ ఖచ్చితంగా పట్టుబడే విధంగా వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ని దాంట్లో స్టోర్ చేయడం జరిగింది. దాదాపు 2010 అంటే 2 సంవత్సరాల్లో ఆ విభాగం చాలా సక్సెస్ఫుల్గా పనిచేసిందండి. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డికి నేరాలు చేయటమే కానీ, నేరాల ఛేదన కానీ, లేకపోతే నేరాలని అదుపులో తీసుకురావడం కానీ ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన చూసాం, ఆయన పాలన మొత్తం చూశారు. ప్రజలు ఆరోపిస్తున్నదే ఒక ఫ్యాక్షనిస్టు, ఒక అవినీతిమయంగా మారి ఒక లంచుకోండి, లక్షల కోట్లు దోచుకున్నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే ఆరోపణలు ఉన్నాయి. ఒక ఆరోపణ, ఒక ఆలోచన విధానంలో వెళ్తున్న వ్యక్తికి ఇవన్నీ ఏం పట్టవండి. ఇప్పుడు మనకు పోలీసు విభాగాన్ని లేకపోతే అందులో ఉన్న వింగ్స్ని సాంకేతికత చేసి స్ట్రెంథింగ్ చేస్తే ఏ విధంగా ఛేదన జరిగిద్ది అనేది మనం ఈ 105 రోజుల్లోనే అండి. మళ్ళీ ఇది స్టార్ట్ అయింది. అయితే దానికి ఏం నిధులు కేటాయించలేదు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో. నిధులు కేటాయించకపోవడం వల్ల ఏం జరిగిందంటే అండి, అక్కడున్న సర్వర్లు యూపీఎస్లు తగలబడిపోయాయి. దాదాపు గతంలో 2017లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ వింగ్ని తీసుకొచ్చారో, ఈ వింగ్లో ఎంతో కష్టపడి 10 కోట్లు ఖర్చు పెట్టి కష్టపడి 12 లక్షల వేలుముద్రలు ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత వాటిని మెయింటెనెన్స్ ఉంటుందండి. యాన్యువల్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సిస్టమ్స్ కానీ సర్వర్లు కానీ వార్షిక తనిఖీలు ఉంటాయి, దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని బగ్స్ వస్తాయి, దాన్ని మళ్ళీ క్లియర్ చేసుకొని మళ్ళీ వాటిని స్ట్రెంథింగ్ చేయాలి. అలా ఏం చేయకుండా వదిలేశాడు. వదిలేయటం వల్ల ఏం జరిగిందంటే దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్స్ కానీ, సర్వర్ కానీ, యూపీఎస్లు కానీ మొత్తం తగలబడిపోయాయి, పనికి రాకుండా పోయాయి. మళ్ళీ దాన్ని పునరుద్ధరించి దానికి నిధులు కేటాయించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా ముందుకు సాగే విధంగా వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాఫ్ట్వేర్లు మళ్ళీ అందించడం జరిగింది. మళ్ళీ ఆ సర్వర్లు వాటిని మెయింటైన్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత దాదాపు 105 రోజుల్లోనే 475 కేసులు అండి. 7 కోట్ల రూపాయల పైచీలకు నగదుని రికవర్ చేశారు. మధ్యప్రదేశ్లో ఉన్న దొంగలను కూడా పట్టుకొచ్చారు. మధ్యప్రదేశ్లో అమ్మిన బంగారాన్ని కూడా వెనక్కి తీసుకురావడం జరిగింది. పెద్ద ఎత్తున రికవరీ జరిగింది. ఇది రికార్డ్ అండి.
కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నేం పట్టవు. సార్ ఇంకా మనం చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో సిఐడి డిపార్ట్మెంట్ అంతా ఎంత నిర్వీర్యంగా మారిందో మనకు తెలుసుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు గారి కేసు సార్. అంటే ఇప్పుడు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఆయన దాంట్లో మనం చూసాం ఆయన్ని చిత్రహింసలు పెట్టడం కానీ, అందులో సిఐడి విభాగం ఎంత కీలక పాత్ర వహించిందో. దీనిపైన మీరు ఏమంటారు సార్? అదే అండి, ఇప్పుడు సిఐడి రఘురామకృష్ణరాజు కేసులో ఆయన ఏ విధంగా కస్టోడియల్ టార్చర్ చేశారో మనందరం చూసాం. దానికి సంబంధించే ఆయన సిఐడి మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ ఆయన అరెస్ట్ జరిగింది. ఆయన విచారణలో తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు అనే సమాధానాలు మొన్న తీసుకొచ్చి ఎంక్వైరీ చేసినా కానీ అదే మాటలు చెప్తాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత విధేయతగా సిఐడి పనిచేసిందనేది, ఎంతమంది సోషల్ యాక్టివిటీస్ట్ని, సామాన్య ప్రజల్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సామాన్య ప్రజల్ని ఏ విధంగా సిఐడి చిత్రహింసలో పెట్టింది, 41C అనే ఒక నోటీసు ఇచ్చి వదిలివేయాల్సిన వ్యవస్థను కూడా జైల్లో పెట్టి కస్టోడియల్ టార్చర్ ఏ విధంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ప్రభుత్వాన్ని మీరు విమర్శించే స్థాయి అని చెప్పి ప్రజాప్రతినిధులైతేనేమి, సామాన్య ప్రజలైతేనేమి అందరూ ఆ సిఐడి ఆయన పైనున్న బాసుల యొక్క మెప్పుల కోసం సిఐడి పనిచేసిందండి. అలా పనిచేయటం వల్ల సిఐడి వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోయింది. గతంలో ఎన్నలేని అంత వైభవాన్ని సిఐడి కోల్పోయింది. ఏది 2019-24 మధ్యలో ఎంత తొత్తులుగా వ్యవహరించి కేసులు నిర్వీర్యం చేయటం, అడ్డుగోలుగా వాళ్ళు వ్యవహరించడం, ఇష్టారాజ్యంగా అధికారాన్ని చేతిలో తీసుకొని వాళ్ళు వ్యవహరించిన తీరు చాలా నవ్వుబాట్లు పనైందండి సిఐడి. అందుకనే ఇప్పుడు విజయ్ పాల్ కటకటాలు పాలయ్యాడు. దానికి అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ ఎక్కడున్నాడో తెలియదు. ఇవన్నీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ఇంకెవరైనా కానీ ఎవరు చెప్తే వాళ్ళ మాట విని సిఐడి భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడున్న అధికారులు ఓచలు లెక్క పెడుతున్నారు. ఇంకా సిఐడిలో కీలకంగా వ్యవహరించిన అధికారులు అందరూ తప్పనిసరిగా చట్టాలని అతిక్రమించి పనిచేసిన ప్రతి ఒక్కరూ జైలు పాలు కావడం ఖాయం, కేసులు ఎదుర్కోవడం ఖాయం. ఇప్పటికైనా అధికారులైనా, ఈ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ అయినా అధికారులైనా ట్రాన్స్పరెంట్గా పనిచేయాలి. ఏం జరిగింది, నిజంగా నేరం జరిగిందా, దాని పూర్వాపరాలను పూర్తిగా ఆలోచించుకున్న తర్వాతనే స్టెప్ తీసుకొని ఆ కేసుని చట్ట ప్రకారం నమోదు చేసి అడుగులు వేస్తే బాగుంటుంది. లేదు అంటే గత ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందులు, ఐపీఎస్ అధికారులు, పై స్థాయిలో ఉన్న ఐపీఎస్ అధికారులు ఎంతో కష్టపడి ఐపీఎస్ పూర్తి చేసిన తర్వాత ఇటువంటి పొలిటీషియన్స్ మాటల్లో వాళ్ళ యొక్క మాటలు విని భ్రష్టు పట్టిపోయి రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది అనేదే తార్కాణం. గతంలో మనం రాజశేఖర రెడ్డి గారి హయాంలో చూసుకోవచ్చు, ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ విధంగా జైలు పాలయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా సిఐడి అయితేనేమి, సిఐడిలో పనిచేసిన ఐపీఎస్లు అయితేనేమి, పోలీసు విభాగంలో పనిచేసిన ఐపీఎస్లు అయితేనేమి ఎంతమంది మనం చూసాం. కాంతిరాన్ టాటా చూసుకోవచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులను చూసుకోవచ్చు. ఇట్లా చాలామంది ఐపీఎస్లు సస్పెండ్ అయ్యి ఉన్నారు. కొంతమంది పరారీలో ఉన్నారు. కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ చూసుకొని యూట్యూబ్ ఛానల్లో రీల్స్ చేసుకుంటున్నారు. ఇలా చాలా ఉన్నాయి తల్లి. మరి ఏ గవర్నమెంట్ ఉన్నా సరే సిఐడి డిపార్ట్మెంట్ మాత్రం నేరాలు తగ్గించే విధంగా పనిచేయాలని అంటున్నారు. ఏదైనా కూటమి ప్రభుత్వం రాకతో నేరాలు తగ్గుతున్నాయనే చెప్పవచ్చని సార్ అంటున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా.